శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా వారాహి నవరాత్రులు శుభాకాంక్షలండి. అందరూ కూడా చక్కగా అమ్మవారి నవరాత్రులు చేసుకొని సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి లలితా సహస్రనామ స్తోత్రములో ప్రతి నామం వెనుక ఒక అద్భుతమైన యుద్ధ లీలతో పాటు మన జీవితాన్ని మార్చే లోతైన ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉంది. బండాసురుడి మాయా వ్యూహాల వల్ల దేవి సైన్యం అంతా చైతన్య రహితం అయిపోయినప్పుడు అమ్మవారి చిరునవ్వు నుండి మహాగణపతి ఎలా ఆవిర్భవించాడు, అలాగే మనలోని మమకారాన్ని దుష్టాకర్షణను అంతమొందించడానికి వారాహీదేవి ఎలాంటి పరాక్రమాన్ని ప్రదర్శించింది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనము 30వ శ్లోకం ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు చేసే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకో నలుగురికి చూపిస్తుంది. ఈ వీడియో అనేది ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది అన్నమాట. అలాగే అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని కామెంట్లో శ్రీమాత్రే నమః అని రాయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనము ముందుగా శ్లోకం చూద్దాము. విశంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. మనకి 30వ శ్లోకంలో 2 నామాలు వస్తున్నాయండి. ఈ 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామాలు అన్నమాట. అంటే నామాన్ని మధ్యలో ఎక్కడ ఆపకుండా పూర్తి నామాన్ని మనము చెప్పాలి. విశంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. 2 కూడా 16 అక్షరాల నామాలన్నమాట. ఇప్పుడు మనము ఒకసారి మొదటి నామం చూద్దాము. విశంగ ప్రాణహరణ అంటే విశంగ ప్రాణాలను హరించిన అనగా చంపిన ఎవరు? వారాహి. వారాహి దేవి యొక్క వీర్య పరాక్రమానికి నందిత సంతోషించినది అనేసి అని చెప్పి, అదే మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి విశంగ ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః అనేసి అని వస్తుంది. మరోసారి చూద్దాము. శ్రీ విశంగ ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః. ఇప్పుడు ఇందులో మనము ఒత్తులు దీర్ఘాలు ఒకసారి చూస్తే కనుక విశంగ ప్రాణహరణ వారాహి వీర్య నందిత. ప్రా అన్నప్పుడు పా కింద రావత్తు వచ్చింది. అలాగే వీర్య నందిత అన్నప్పుడు రా కింద యావత్తు వచ్చింది. మనకి మొత్తంగా ఈ నామంలో 2 ఒత్తులు వచ్చాయన్నమాట. పాకి రావత్తు వచ్చింది, రాకి యావత్తు వచ్చింది. అలాగే మీరు చూస్తే కనుక షా పక్కన 0 ఉంది, నా పక్కన 0 ఉంది. అంటే స్పష్టంగా పలకాలన్నమాట. విశంగ ప్రాణహరణ వారాహి వీర్య నందిత అనేసి అని చెప్పి ఇప్పుడు ఈ నామానికి మనము అర్థం తెలుసుకుందాము. మనకు దేవి భాగవతంలో ఇంకా బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం ప్రకారము బండాసురునికి 2 ముఖ్యమైన తమ్ములు ఉన్నారనమాట. ఒకడు విశుక్రుడు అయితే మరొకడు విశంగుడు. వీరు ఇద్దరు కూడా బండాసురునికి కుడి ఎడమ భుజాలు లాంటి వారనమాట. యుద్ధంలో విశుక్రుడిని మంత్రిని దేవి శ్యామలాదేవి సంహరిస్తే కపట యుద్ధం చేస్తున్న విశంగుడిని లలితాదేవి సైన్యాధ్యక్షురాలైన శ్రీ వారాహీదేవి అమ్మనే దండనాథాదేవి అని కూడా అంటారనమాట. తన హలము అంటే నాగలి, ముసలము అంటే రోకలి వంటి ఆయుధాలతో ఎదుర్కొని అతనిని ప్రాణాలను హరిస్తుందనమాట. తన సేనాధిపతి అయిన వారాహీదేవి చూపిన ఈ అద్భుతమైన పరాక్రమాన్ని చూసి రథంపై ఉన్న ఆ జగన్మాత శ్రీ లలితాదేవి పరమానందం చెందింది అనేసి అని చెప్పి సంతోషించింది అని చెప్పి ఈ నామానికి అర్థం అనమాట. అదే మనము ఆధ్యాత్మికంగా చూస్తే కనుక మన సాధనలో
హృదయమే మనకు యుద్ధ రంగం. అయితే ఇందులో అంతరార్థం ఏమిటంటే, ఇక్కడ విషంగుడు అంటే ఎవరు? విషంగా అంటే విషయ సంఘం లేదా దుష్ట సాంగత్యం అనేసని చెప్పి, ప్రాపంచిక విషయాలపై, లౌకిక సుఖాలపై విపరీతమైన ఆసక్తిని పెంచుకొని వాటికి బానిస అవ్వడమే విషంగుడి తత్వం అన్నమాట. ఇది మనలోని మమకారాన్ని అంటే నాది అనే తాపత్రయాన్ని సూచిస్తుంది. వారాహిదేవి అంటే ఎవరు? వారాహిదేవి అమ్మవారి క్రియాశక్తికి ప్రతీక. మనలో ఉండే దృఢ సంకల్పము, నిరంతర సాధన, ఇంకా ఇంద్రియ నిగ్రహమే వారాహిదేవి. మనిషి ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కకు లాగే లౌకిక విషయాల పట్ల ఆకర్షణను అంటే విషంగుడిని కేవలం మాటలతో జయించలేము. దానికి వారాహిదేవి స్వరూపమైన దృఢమైన నిగ్రహము, క్రియాశీలక సాధన అనేది అవసరము. ఎప్పుడైతే ఆ సాధనా శక్తితో మనము మమకారాన్ని ఇంకా దుష్టాకర్షలను వదిలించుకుంటామో అప్పుడు అంతర్యామి అయిన లలితాంబికకు పరమ సంతోషం కలుగుతుంది అనేసి చెప్పి, మరి ఈ నామస్మరణ వల్ల కలిగే ఫలితం ఏంటో చూద్దాం. దుష్ట సాంగత్యము దూరం అవుతుంది. అంటే మనల్ని చెడు మార్గంలోకి నడిపించే వ్యక్తులు, ఆలోచనలు మన దరి చేరవన్నమాట. భయాలు, శత్రు వినాశనం కలుగుతుంది. వారాహిదేవి రక్షణ లభించి శత్రువులపై ఇంకా కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది అని. కార్యసిద్ధి. వారాహిదేవి క్రియాశక్తి కనుక మనం తలపెట్టిన పనులలో వచ్చే విఘ్నాలు తొలగిపోయి విజయం వరిస్తుంది అనేసి చెప్పి, ఇప్పుడు మనము ఈ శ్లోకంలో ఇంకొక నామం చూద్దాం. అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ నామం కూడా మనకి 16 అక్షరాల నామం అన్నమాట. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇందులో చూస్తే కనుక సాకి వావత్తు వచ్చింది. ముఖ అన్నప్పుడు ఖ అనేది మహాప్రాణాక్షరము. కల్పిత అన్నప్పుడు లీకి పావత్తు వచ్చింది. శ్రీ అన్నప్పుడు సాకి రావత్తు వచ్చింది. అలాగే సాకి వావత్తు కూడా వచ్చింది. గణేశ్వర అనేసని. ఇది వచ్చేసి మనకి కుంటిసా అన్నమాట. మామూలు సా వేరు, ఈ కుంటిసా వేరు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక్కడ సా అనేది మనకి శివాలో సా అన్నమాట. కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ముఖాలోక ముఖమును చూచినంత మాత్రమున కల్పింపబడిన శ్రీ గణేశ్వర గణపతిని గలది అనేసి అని చెప్పి, ఇంకా నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః అనేసి అని చెప్పి, నామము కూడా మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాము. బండాసురుడితో జరుగుతున్న మహా సంగ్రామంలో దేవి సైన్యాన్ని కదలకుండా చేయడానికి బండాసురుడు విఘ్న యంత్రం అనే ఒక భయంకరమైన మాయ తంత్రాన్ని యుద్ధరంగంలో ప్రయోగిస్తాడనమాట. అంటే ఆ యంత్రము ప్రభావం వల్ల అమ్మవారి సైన్యంలోని శక్తులందరూ కూడా ఉత్సాహాన్ని కోల్పోయి చైతన్య రహితం అయిపోతారనమాట. సైన్యం పడుతున్న ఇబ్బందిని చూసిన లలితాదేవి తన పక్కనే ఉన్న తన ప్రాణనాథుడైన శ్రీ కామేశ్వరి ముఖాన్ని ప్రేమతో చిరునవ్వుతో వీక్షిస్తుంది. అంటే ముఖాలోకనం చేస్తుందన్నమాట. ఆ సమయంలో వారి ఇద్దరి పరస్పర ప్రేమ వీక్షణాల నుండి దివ్య తేజస్సుతో విఘ్నాలను తొలగించే మహా గణపతి ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించిన వెంటనే గణేశుడు ఆ విఘ్న యంత్రాన్ని ముక్కలుగా పగలగొట్టి దేవి సైన్యానికి మళ్ళీ విజయోత్సాహాన్ని కలిగిస్తాడనమాట. అదే మనము ఆధ్యాత్మికంగా చూస్తే కనుక ఇక్కడ కామేశ్వర ముఖాలోక అంటే కామేశ్వరుడు అంటే సర్వ జగత్తుకు తండ్రి, నిరాకార పరబ్రహ్మము. లలితాదేవి అంటే ప్రకృతి లేదా శక్తి. ప్రకృతి ఎప్పుడైతే పురుషుని అంటే పరబ్రహ్మ తత్వాన్ని వైపు చూస్తుందో అక్కడ సృష్టి జరుగుతుంది. విఘ్న యంత్రం అంటే మన జీవితంలో లేదా సాధనలో ఎదురయ్యే అడ్డంకులు కానివ్వండి, డిప్రెషను, ఇంకా ఆందోళనలు,
ఇంకా సోమరితనం అంటే జాడ్యము, ఇవన్నీ కూడా. మనకు జీవితంలో ఏదైనా పెద్ద విఘ్నం సమస్య ఎదురైనప్పుడు మనసును లౌకిక విషయాలపై కాకుండా అంతర్యామి అయిన ఆ పరమ శివుని వైపు అంటే ధ్యానం వైపు, లోపలి వైపుకు మళ్లించాలి. శక్తి మరియు శివుల కలయిక వల్ల మన హృదయములో వివేకం లేదా బుద్ధి శక్తి పుడుతుంది. ఆ బుద్ధి బలముతోనే ఎలాంటి విఘ్నాలనైనా మనము సులభంగా దాటవచ్చనమాట. మరి ఈ నామస్మరణ వల్ల కలిగే లాభాలు చూద్దాము. సర్వ విఘ్న నివారణ అంటే మీరు చేసే పనులలో, వ్యాపారాలలో లేదా చదువులో వచ్చే ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి. ఆనందం ఇంకా ఉత్సాహము, మనసులోని నిరాశ నిస్పృహలు తొలగిపోయి కొత్త ఉత్సాహం లభిస్తుంది. మహాగణపతి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షము, చదువులో ఏకాగ్రత సిద్ధిస్తాయి అన్నమాట. మరి మనకి ఇప్పుడు వచ్చేసి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, చక్కగా మనము ఈ నామాన్ని ప్రతి నిత్యము కూడా సాధనలాగా చేసుకోవచ్చు అనమాట. ఏం నామము? విశంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత, విశంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. మళ్ళీ మనము మరొక వీడియోలో 1 నుంచి 30 శ్లోకాలు అన్నీ కూడా ఒకసారి మననం చేసుకుందాము. ఒకసారి అందరం కూడా ఆ శ్లోకాలను చదువుకుందామండి. శ్రీ మాత్రే నమః, శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.